ఓకే, ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? ఈ జే ఓకే, మన టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. అసలు జేఎస్ లో ఉండే వేరియబుల్స్ ఏంటిది, వాటిని ఎలా క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకుందాం ఇవాళ. ఓకేనా? సో ఇందులో ఉండే టాపిక్స్ ఏంటంటే, చూపిస్తాను. ఒకటి, వాట్ ఈస్ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే ఏంటిది. రెండోది, జేఎస్ లో వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాం అండ్ ఇనిషియలైజ్ ఎలా చేస్తాం అనేది, అంటే హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా? థర్డ్ టాపిక్ వచ్చేసి స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ యొక్క స్కోప్ ఏంటిది అండ్ వాటి లైఫ్ టైం ఎలా ఉంటుంది అనేది, అంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ కు ఎప్పటి వరకు అవి యాక్సెసిబుల్ గా ఉంటాయి అండ్ స్కోప్ ఏ వేరియబుల్స్ కి ఎక్కడెక్కడ యూజ్ చేయగలం అనేది తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వేరియబుల్స్ అనేది డేటా వాల్యూస్ ని స్టోర్ చేసే కంటైనర్స్ అన్నమాట. ఓకే, వేరియబుల్ అంటే ఒక డేటా వాల్యూని స్టోర్ చేసే కంటైనర్. అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని, లైక్ మనం నెంబర్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఆర్ డేటా స్ట్రక్చర్స్ కానీ, అంటే కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ కానీ స్టోర్ చేసే లేబుల్ బాక్సెస్ లాంటివి అన్నమాట. ఓకేనా? అంటే ఒక కంటైనర్ లో, ఇప్పుడు మనం ఎలాగ సిఎస్ఎస్ లో కంటైనర్స్ అని చెప్పి ఎలా తీసుకుంటున్నాం, ఒక కాలమ్స్ అని చెప్పి ఒక బాక్సెస్ లాగా ఎలా తీసుకుంటున్నామో, సేమ్ టైప్ ఆఫ్ బాక్సెస్ లాగా ఇది యూజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క స్టోరేజ్ కి ఒక్కొక్కటి అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క వాల్యూకి కానీ, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఒక డేటా స్టోరేజ్ అనేది ఒక బాక్స్ టైప్ లో దాన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు, అది ఉండదు అలాగా. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంటైనర్స్ లాగా యూజ్ అవుతాయి అంతే అవి. ఓకేనా? డేటా వాల్యూస్ ని స్టోర్ చేసే కంటైనర్స్ లాగా, అంటే ఒక వేరియబుల్ లో మనం ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటా మొత్తం ఏంటంటే ఆ వేరియబుల్ నేమ్ తో స్టోర్ అయి ఉండిద్ది. మీరు ఎలాంటి డేటా ఇచ్చినా, అది ఒకవేళ పెద్ద కోడ్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే, ఆ ఒక్క నేమ్ లో ఆ డేటా మొత్తం అనేది ఏంటంటే స్టోర్ అయి ఉండిద్ది అనమాట. ఓకేనా? వేరియబుల్స్ స్టోర్ చేసిన వాల్యూని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ వాల్యూని అనేది మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే ఒక నేమ్ తో మనం వాల్యూ అనే దాన్ని మనం స్టోర్ చేసేసాం. ఆ వాల్యూ అనే దాన్ని మనం కావాలంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మార్చుకోవాలి. అంటే వేరే ఒక వేరియబుల్ నేమ్ లో, సేమ్ వేరియబుల్ నేమ్ లో వేరే డేటా అనేది ఇచ్చేసి మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
ఫస్ట్ థియరిటికల్ పార్ట్ మొత్తం చెప్తాను, దాని తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ వేరియబుల్స్ ఇన్ జేఎస్. ఈ సెకండ్ ఈ టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయడాన్ని డిక్లరేషన్ అంటాం అనమాట. ఓకేనా, అంటే దాన్ని డిక్లేర్ చేస్తున్నాం, ఒక నేమ్ ఇచ్చేసి దానికి మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తుంటే మనం దాన్ని డిక్లేర్ చేస్తున్నాం అనమాట, ఏదైనా నేమ్ తో కానీ ఏదన్నా సరే. మనం ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు వేర్, లెట్ ఆర్ కాన్స్టాంట్ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఒక్క నిమిషం గా. ఇందులో జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ మనం క్రియేట్ చేయడాన్ని డిక్లరేషన్ అని అంటాం. మనం వేర్, లెట్ ఆర్ కాన్స్టెంట్. ఓకేనా, వేర్, లెట్, కాన్స్టెంట్ ఒక చూపిస్తాను మీకు. జావా స్క్రిప్ట్ లో వేర్ అని కానీ లేదా లెట్ అని కానీ కాన్స్టాంట్. ఓకేనా, కాన్స్టాంట్ అనే కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, డిక్లేర్ చేస్తాం వేర్ అనే నేమ్ తో మనం దీన్ని డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా, వేరియబుల్స్ కి మనమే నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అది ఎలా ఉండాలంటే తర్వాత మనం రిఫర్ చేసుకునే విధంగా ఉండాలి. మీరు దీన్ని కన్ఫామ్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ నేమ్స్ అనేవి అర్థమైందా, మనకి ఈ నేమ్స్ అనేవి మోస్ట్లీ ఎలా ఉండాలంటే A to Z ఫార్మాట్ లో ఉండాలన్నమాట. ఓకేనా, అంటే స్మాల్ లో కానీ లేదా క్యాపిటల్ లో కానీ ఇది ఉండాలి. అంతేగాని న్యూమరిక్స్ ఇస్తామనంటే అది కుదరదు, న్యూమరిక్స్ లో ఇది తీసుకోదు. ఓకేనా, స్టార్టింగ్ కాకపోతే మీరు A1 ఇలాగ ఇచ్చుకోవచ్చు అనమాట నేమ్స్ ని. ఓకేనా,
A1 A2 A3 అని చెప్పి మనం ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము ఆ వేరియబుల్స్ యొక్క నేమ్స్ ని మనం కన్ఫామ్ గా గుర్తు పెట్టుకునే విధంగా లేకుంటే మనకి అర్థమయ్యే విధంగా మనం నేమ్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత రిఫర్ చేయాల్సి వచ్చింది ప్రతి చోట కూడా. మనం ఒక పేజ్ లో మన ఈ వేరియబుల్స్ అనేది ఇచ్చేసామన్నమాట. వాటిని ఎక్కడైతే డిక్లేర్ అంటే మనం ఎక్కడైతే వాటిని రాయాలనుకున్నాం, ఎక్కడైతే వాటిని రన్ చేయాలనుకుంటున్నామో ఈ వేరియబుల్స్ నిమిత్తం దాన్ని రన్ చేస్తాం. ఎందుకంటే కోడ్ మొత్తం కూడా ఎందులో ఉండిద్ది ఆ వేరియబుల్ లోపలే మనకి ఉంటుంది అనమాట. ఓకేనా? మనం ఎలా డిక్లేర్ చేస్తున్న వేరియబుల్ నేమ్ ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకొని దాని తగ్గట్టు చేసుకోవాలి. ఈ డబుల్ ఈక్వల్ అనే ఆపరేటర్ తో, ఓకేనా, లైక్ ఇలాగా ఆపరేటర్ తో దీన్ని యూజ్ చేసి వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ చేస్తాం ఆర్ ఇనిషియలైజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇనిషియల్ చేయడానికి అంటే ఆ వేరియబుల్ కి ఇది ఈ నేమ్ ఇనిషియల్ చేయడానికి అని చెప్పి మనం ఈ ఈక్వల్ అనేది ఆపరేటర్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? వేర్ ఈక్వల్స్ టు నేమ్, ఒక నేమ్ ఏదో ఒక వేరియబుల్ కి ఇచ్చే మన నేమ్ అనమాట. ఓకేనా? వేరియబుల్ నేమ్ దాన్ని డిక్లేర్ చేస్తాము, దీంతో దానికి ఇనిషియల్ చేస్తాం లేకపోతే అసైన్ చేస్తాం అనమాట. ఈ దాని వేర్ కి ఇది అని చెప్పి మనం అసైన్ చేసేస్తున్నాం. ఓకేనా? అలాగా థర్డ్ వన్ వచ్చేసి స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఈ స్కోప్ అంటే ఈ స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో వేరియబుల్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం లేదా యాక్సెస్ చేస్తున్నాం అనేది అనమాట. దాన్ని మనం స్కోప్ అని అంటాం. అంటే ఒక ఫంక్షన్ ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? మనం ఒక ఫంక్షన్ ని మనం ఎక్కడైతే డిక్లేర్ చేస్తున్నామో దాన్ని స్కోప్ అని అంటాం అనమాట. స్కోప్ వేరియబుల్ అని చెప్పి. స్కోప్ వేరియబుల్స్ అనేవి ఈ వేరియబుల్ ని కోడ్ లో ఎక్కడ డిక్లేర్ చేసామనే దాని మీద ఇది డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా? అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం అనేది మనం కన్ఫామ్ గా క్లారిటీగా చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? స్కోప్ ఆఫ్ వేరియబుల్ టైప్స్. ఈ వేరియబుల్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లోకల్ స్కోప్, ఇంకోటి గ్లోబల్ స్కోప్ అనమాట. ఈ లోకల్ స్కోప్ అనే దాన్ని ఒక ఎలా అంటే దీన్ని లిమిటెడ్ గా ఇస్తే, ఓకేనా, వేరియబుల్ స్కోప్ ని అనేది ఒక ఫంక్షన్ ఆర్ బ్లాక్ లో, ఓకేనా, అంటే ఒక ఫంక్షన్ లో మనం లిమిటెడ్ గా అయితే, ఓకేనా, లిమిటెడ్ గా దాన్ని ఇచ్చేస్తే విత్ ఇన్ ఫంక్షన్ లో రాస్తే, లిమిటెడ్ గా అంటే విత్ ఇన్ ఫంక్షన్ లో, ఓకేనా, ఒక ఫంక్షన్ లో లిమిటెడ్ గా మనం దాన్ని డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ ఫంక్షన్, అదే లోకల్ స్కోప్ ఆర్ లోకల్ వేరియబుల్ అని అంటాం అనమాట. ఓకేనా? లోకల్ స్కోప్ అని అంటాం. అదే ఒక వేరియబుల్ ని ఎంటైర్ ప్రోగ్రామ్ లో రన్ చేస్తే, అర్థమైందా? ఒక వేరియబుల్ ని ఎంటైర్ ప్రోగ్రామ్ లో రన్ చేస్తే అది గ్లోబల్ స్కోప్. అదే ఒకవేళ విత్ ఇన్ కోడ్ లో రన్ చేస్తే అదేమో లోకల్ స్కోప్ అనమాట. అంటే ఎక్కడ బయటికి అనేది వెళ్ళదు. అది మనం ఎక్కడైతే పర్టికులర్ గా డిక్లేర్ చేస్తామో ఒక వేరియబుల్ ని, ఒక ఫంక్షన్ ని, అది అక్కడే ఉండిపోయింది అనుకోండి, అది లోకల్ స్కోప్ అనమాట. అదే ఒకవేళ ఎంటైర్ ప్రోగ్రామ్ కి మనం కనెక్ట్ చేస్తే అది గ్లోబల్ స్కోప్. ఓకేనా? ఇంకా వీటి లైఫ్ టైమ్ అని వచ్చేసి ఏంటంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్లో వీటి లైఫ్ టైం అనేది మన ఈ కోడ్ ని స్టార్ట్ చేసినప్పుడు, ఓకేనా, డిక్లేర్ చేసాం ఈ వేరియబుల్ మనం డిక్లేర్ చేసినప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? లైక్ ఒక ఫంక్షన్ ని కంప్లీట్ అవ్వగానే లోకల్ వేరియబుల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఫంక్షన్ మనం రన్ చేసేసాం, ఓకే, రన్ చేయగానే అది డిలీట్ అయిపోతాయి అన్నమాట. అంటే అవి ఇక ఉండవు. అలాంటి వాటిని ఏంటంటే మనం లోకల్ స్కోప్స్ అని అంటాం. అదే ఒకవేళ వెబ్ బ్రౌజర్ లో గ్లోబల్ వేరియబుల్స్ అనేవి బ్రౌజర్ విండో ట్యాబ్ ని క్లోజ్ చేసినప్పుడు, ఓకేనా, నేను ఒక విండో కానీ ట్యాబ్ కానీ తీసేసాను. విండో తీసేయడం అంటే ఇప్పుడు నా గూగుల్ ఉంది,
నేను లైక్ పూర్తిగా విండో మొత్తం క్లోజ్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా ఇవి డిలీట్ అయిపోతాయి. అంటే మనం ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం డైరెక్ట్ గా, ఓకేనా? లేదంటారా? ఇది ట్యాబ్ అనేది క్లోజ్ చేసినప్పుడు ఒక ట్యాబ్ అనేది క్రియేట్ చేసి ఆ ట్యాబ్ లో మనం చేస్తున్నాం. ఆ ట్యాబ్ లో మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నామో అప్పుడు కూడా అవి అలాగే డిలీట్ అయిపోతాయి. రన్ చేసి చూద్దాం. ఇది రన్ చేసే ముందు ఇంకోసారి చెప్తున్నాను. మనం ఈ వేరియబుల్ నేమ్ అనేవి స్మాల్ ఏతో కానీ స్మాల్ జెడ్ దాకా ఏ నేమ్ తో అయినా మనం ఇవ్వచ్చు అనమాట. అలాగే క్యాపిటల్స్ లో కూడా ఏ టు జెడ్ దాకా మనం దీన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. లేకపోతే అండర్ స్క్రోల్ తో కూడా మనం దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు, ఓకేనా? అంతేగాని న్యూమరికల్ గా మాత్రం మనం దీన్ని తీసుకెళ్ళలేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఈ నేమ్స్ లో కూడా ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, కేస్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి వీటికి. ఓకే, కేస్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ కేస్ సెంటెన్సెస్ ఇవన్నీ ఏంటంటే వేరియబుల్ నేమ్స్ మనం డిఫైన్ చేస్తాం కదా. ఫర్ సపోజ్ ఇది ఒక డెమో అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. డెమో అనేది ఒక నేమ్, ఓకేనా? ఇది ఒక వేరియబుల్. ఇప్పుడు కూడా నేను డెమో అనే ఇచ్చాను, ఓకే? ఇప్పుడు కూడా డెమో అనే ఇచ్చాను నేను. కానీ ఈ మూడు కూడా 3 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ అన్నమాట, ఓకేనా? ఎందుకంటే కేస్ సెంటెన్స్ లో మనం ఒక సెంటెన్స్ కేస్ ని మార్చినా సరే, చూడండి, ఎక్కడైనా సరే మనం ఒక సెంటెన్స్ కేస్ ని మార్చినా సరే అది వేరే వేరియబుల్ కిందకి వెళ్ళిపోతుంది. మన కోడ్ అనేది అలా రాదు. మీరు సపోజ్ మీరు ఇలాగ ఇచ్చుకుంటూ వెళ్ళారు అనుకోండి, సేమ్ డెమో 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 అని చెప్పి, నేను వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, డిక్లేర్ చేసినప్పుడు నేమ్ అనేది లైక్ చెప్తాను. అలర్ట్ లో మనం నేమ్ అనేది ఇచ్చామనుకుందాం, ఓకేనా? ఈ నేమ్ అనేది డెమో అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇందులో ఉన్న డేటా అనేది వేరుగా ఉండిద్ది, ఇందులో ఉన్న డేటా అనేది వేరుగా ఉండిద్ది, ఇందులో ఉన్న డేటా అనేది వేరుగా ఉండిద్ది. నేను 3 వేరుగా తీసుకుంటే, బట్ నేను డెమో అనేది ఒకటే ఇచ్చేసాను, ఓకేనా? బట్ నేను టైప్ చేసేటప్పుడు, అంటే ఇన్ఫర్మేషన్ ని నేను పాస్ చేసేటప్పుడు నేనేం చేశాను, డెమో అని చెప్పి నేను ఇలా రాశాను. డెమో అని ఇలా రాశాను. నాకు అప్పుడు ఏమవుతుందంటే కోడ్ అనేది రన్ అవ్వదు. ఓకే, నాకు ఎర్రర్ చూపించింది. ఎందుకంటే ఇది వేరొక వేరియబుల్ అని అనుకునిద్ది అనమాట. ఆల్రెడీ ఈ వేరియబుల్ మీద ఏం లేదనుకోండి, ఒకవేళ ఈ వేరియబుల్ నేమ్ మీద నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఓకేనా, నేను ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈక్వల్స్ 1 అని ఇచ్చాను అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను దీని వాల్యూ అనేది 2 అని ఇచ్చాను, ఓకేనా? బట్ నాకు కావాల్సిన వాల్యూ ఎంత రావాలి, నాకు 2 అనేది రావాలి. నేనేం చేశాను, వేరియబుల్స్ లో వేరియబుల్ నేమ్ అనేది నేను తప్పుగా రాసినప్పుడు ఏంటంటే, మనం రాసేటప్పుడు ఏదైనా నేమ్ మనం ఇచ్చినప్పుడు మనం ఏంటిది, మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫాలో అవ్వం ఎక్కువగా. మనం ఎలా వెళ్ళిపోతాం అంటే, మనం ఏం రాసామనేది మనకు గుర్తుండిద్ది అనమాట. ఓకే, నేను కంటైనర్ అని రాశాను, వేర్ అని రాశాను, లేకుంటే సెక్షన్ అని చెప్పి ఏదో ఒకటి మనం ఒక నేమ్ అనేది ఇచ్చేసాను. ఓకే, నేను ఆ నేమ్ గురించి మాత్రమే నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఓకేనా? లైక్ నేమ్ అంటే నేను ఒక సాయి అనుకుందాం. ఓకే, సాయి అని చెప్పి ఒక నేమ్ అనేది నేను డిక్లేర్ చేశాను ఒక చోట. తన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లేకుంటే వేరేది ఇచ్చాను, తర్వాత లేకుంటే లైక్ బీబీఎక్స్ టెక్ అని చెప్పి నేను ఇచ్చాను అనమాట, ఓకేనా? నేను దీంట్లో ఒక వాల్యూ అనేదాన్ని నేను ప్రొవైడ్ చేసేసాను. ఓకే, నాకు ఈ వాల్యూ అనేది అక్కడ డిక్లేర్ అయ్యి రావాలి. బట్ నేను రాసేటప్పుడు మర్చిపోయి నేను ఎలా రాశానంటే బీబీఐసి అని చెప్పి మొత్తం క్యాపిటల్స్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనం ఇలా ఇచ్చేస్తాం అంటే సెంటెన్స్ కేసెస్ మార్చేసి ఇచ్చేస్తామో వేరియబుల్ నేమ్ అనేది మారిపోయినట్టే. ఎర్రర్ ఎర్రర్ వస్తుంది. లేదా నేను ఆల్రెడీ దాని మీదే
ఇంకోటి చేసుకున్నాను అన్నా అనుకోండి, అలాగనమాట. బీబీఎస్సీ అనేది నేమ్ ఒకటే, కానీ మనం అది ఎలా ఇస్తున్నాం. ఇప్పుడు ఇలా సాయి అని చెప్పా కదా, ఆ టైప్ లో కూడా సాయి అని చెప్పినప్పుడు కూడా ఆ నేమ్ అనేది మనం ఆ నేమ్ అనేది మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. దానికి మనం ఎలా దాన్ని సెంటెన్స్ ఇచ్చేసామనేది మనకి అంతగా గుర్తుండదు. లైక్ ఎలాగనంటే మనం పాస్వర్డ్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు అది ఒక క్యాపిటల్ లెటర్ అనేది కన్ఫర్మ్ గా కావాలని అడిగింది. మనం క్యాపిటల్ లెటర్ ని ఎప్పుడు ఇచ్చామనేది మనకు గుర్తుండే, అంటే స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ ఇచ్చేసామా, లేకుంటే పాస్వర్డ్ లో చివరి నెంబర్ చివరి లెటర్ కి క్యాపిటల్ లెటర్ ఇచ్చామా అనేది మనకి కొన్నిసార్లు గుర్తుండదు అనమాట. మనకేం గుర్తుంటుంది, నేమ్ అనేది మాత్రం గుర్తుంటుంది. ఫర్ సపోజ్ 1 2 3 అని చెప్పి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసాం మనం. ఓకే, ఈ పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి కాబట్టి మనం ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు దీన్ని చూడండి. ఇలాగా మనం 2 3 ఫార్మాట్స్ లో మనం రాసుకోవచ్చు. అంటే మనం ఎక్కడ ఏ క్యాపిటల్ లెటర్ ఇచ్చాం, ఎక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాం అనేది ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, లేకుంటే కోడ్ అనేది రన్ అవ్వదు, డిక్లేర్ అవ్వదు, అది ఎర్రర్ అనేది చూపించింది. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ని తీసుకుందాం, వేర్ నేమ్. ఓకే, నేను నేమ్ అనే దాన్ని డిక్లేర్ చేశాను. ఓకేనా, ఇక్కడ నేను ఒక నేమ్ ని డిక్లేర్ చేసేదాన్ని. నేను ఇప్పుడు ఈ నేమ్ ని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, అది రన్ అవుతుందా లేదా అనేది చూసినప్పుడు మనకి ఇది ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. ఎర్రర్ మీన్స్ మనకి అక్కడ ఏమీ కనిపించదు. ఓకే, చూడండి మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అదేంటి సరే మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేసాం కదా అయినా సరే రావట్లేదు అంటే మనం ఆ వేరియబుల్ ని డిఫైన్ చేయలేదు. ఇంకా వేరియబుల్ కి ఒక నేమ్ అయితే ఇచ్చేసాం. ఓకే, మనకు అది వచ్చేస్తుంది. అదే నేను జస్ట్ అలర్ట్ లో నేమ్ అని ఇచ్చాను అనుకోండి, నేను రాసినట్టుగా మనం నేమ్ అనేది జస్ట్ అలర్ట్ లో ఇచ్చేస్తే అది మనకి రన్ అయిపోతుంది. బట్ మనం ఇక్కడ వేరియబుల్స్ అనే వాటిని మనం రన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మనం ఇలా రన్ చేస్తున్నప్పుడు మనకి వేరియబుల్లో నేమ్ అనేది, నేను ఇక్కడ జస్ట్ వేరియబుల్ ఒక నేమ్ అనేది దాన్ని ఇచ్చాను, దాన్ని నేను మెన్షన్ చేయలేదు. ఓకే, నేమ్ ఎలా ఆపరేట్ చేస్తాం, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఇనిషియల్ చేయాలంటే ఇది డిక్లరేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది డిక్లరేషన్ అనమాట. మనం ఒక నేమ్ ని డిక్లేర్ చేసాం. వేర్ గాని లేకుంటే లెట్ గాని కాన్స్టెంట్ గాని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాం అంతే. దాన్ని ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తున్నాం, అంటే దానికి ఒక ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మనం ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకది నేను ఇచ్చిన నేమ్ అనేది అక్కడ నాకు డిస్ప్లే అయ్యింది. ఓకేనా, మనం ఇనిషియలైజ్ చేసేసి ఒక నేమ్ అనేదాన్ని మనం ఒక వేరియబుల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, జాగ్రత్త చూడండి, ఇది వేరియబుల్, ఇది ఇనిషియలైజేషన్. ఓకే, ఒకవేళ దీన్ని నేను ఓవర్కమ్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేసి రాస్తాను.
నేను ఇంకో నేమ్ అనేదాన్ని తీసుకున్నాను. ఓకేనా, నేను ఇందులో వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, నేను వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. చూడండి, నాకు ఇది వేరియబుల్ అనేది చేంజ్ చేసాం. ఇందాక చెప్పుకున్నాం కదా క్లాసెస్ లో మనం, ఇది రన్ చేసేటప్పుడు, ఓకేనా, కోడ్ ని రన్ చేసేటప్పుడు మనం కావాలంటే దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు వేరియబుల్ ని. ఓకే, వేరియబుల్ ని మనం ఇలా చేంజ్ చేయొచ్చు అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా మనం ఈ నేమ్స్ అన్నిటిని మార్చుకోవచ్చు కావాలంటే. నేనేం చేసిన, ఓవర్కమ్ చేశాను. సేమ్ నేమ్ తో నేను వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది ఓవర్కమ్ వచ్చింది. కానీ బట్ నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, బీబీఎస్ టెక్ అనేది నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్, బట్ అది ఓవర్కమ్ అయిపోయి నాకు వచ్చేసింది అనమాట. అదే నాకు ఒకటే ఉందనుకోండి నేమ్ అనేది, ఓకేనా, అప్పుడు నాకు ఎలా వచ్చింది చూడండి, ఇది బీబీఎస్ టెక్ అని చెప్పి నార్మల్ గా నాకు వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను వేరియబుల్ ని ఒకేసారి డిక్లేర్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది చూద్దాము. డబల్ స్లాష్ చేసి మనం దాన్ని హైడ్ చేయొచ్చు అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే జావా స్క్రిప్ట్ లో అది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కి మనం ఇవ్వాల్సి వచ్చింది. మనం ఒక చోట ఇచ్చేసి ఇంకో చోట క్లోజ్ చేస్తామంటే అలా కుదరదు. ఓకే, ఇదంతా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. పొరపాటున 2 స్లాషెస్ అలా పడిపోయినా సరే ఇక అంతే. ఇప్పుడు చూడండి, మనం ఇందాక ఏం చేసాం, ఫస్ట్ డిక్లేర్ చేసాం, దాని తర్వాత డిక్లేర్ చేసిన నేమ్ ని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి ఇనిషియలైజ్ చేసాం, యాక్సెస్ చేసాం అనమాట. ఓకేనా, ఆ నేమ్ కి ఇచ్చిన యాక్సెస్ తోనే ఇది ఇక్కడ మనకి డేటా అనేది మనకి రివీల్ అవుతూ ఉండిద్ది. కానీ ఇక్కడ ఏం చేశాను చూడండి, నేను డిక్లరైజేషన్ అండ్ ఇన్స్టలైజేషన్ అనేది రెండు ఒకేసారి ఇచ్చేసాను అనమాట. నేమ్ డిక్లేర్ చేశాను, ఆ నేమ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడే ప్రొవైడ్ చేసేసాను. ఓకే, చూడండి ఇప్పుడు డిబిఎస్ టెక్ అని చెప్పి సేమ్ నేమ్ వచ్చేస్తుంది. లేదు అంటే వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇస్తున్నాను, మనకి ఈ నేమ్ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా, అంటే మనం వేరియబుల్స్ ని వేరుగా కూడా డిక్లేర్ చేసుకొని వేరుగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, బట్ నేమ్ అనేది ఫస్ట్ లెటర్ అనేది నేను క్యాపిటల్ గా ఇచ్చాను, కేసెస్ సెంటెన్స్ కేస్ అనేది మార్చేసి నేను వేరుగా ఇచ్చాను. బట్ నాకు ఇప్పుడు ఏది నాకు అక్కడ రివీల్ అవ్వాలి అనేది, అంటే నేను ఒక కోడ్ రాస్తున్నప్పుడు నాకు అక్కడ కరెక్ట్ గా ఏ వేరియబుల్ అనేది అక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి, లేకుంటే ఏది రన్ అవ్వాలి అనే దాన్ని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్ నేమ్స్ తో. నేను నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ చేసి రన్ చేస్తున్నాను. చూడండి, బీబీఐసి అని చెప్పి ఇది వచ్చేసింది నాకు. ఓకే, ఈ క్యాపిటల్ లో ఏదైతే తీసుకున్నాను ఎన్ అనేది, దాని నుంచి అది కొత్తది అనేది వచ్చింది అనమాట. అంటే సెకండ్ వేరియబుల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ నేమ్ చేంజ్ చేసి ఇచ్చానో, అలర్ట్ లో నేమ్ చేంజ్ చేసేసి ఎప్పుడైతే నేను ఇక్కడ రన్ చేశానో, అప్పుడు నాకు మళ్ళీ వెబ్ డెవలప్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ నుంచి మనం ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ చేస్తాం, వాటిలో ఇనిషియలైజ్ చేసేసుకున్నాం డేటాతో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్, లేదా కోడింగ్ కానీ, లేకుంటే దాన్ని ఎలా రన్ చేయాలనే విషయాలు కానీ ఏదైనా సరే మనం
అక్కడ ఇచ్చేసి మనం డిక్లేర్ అనేది చేసేసుకుంటాం. ఓకేనా? ఇనిషియల్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఎక్కడ రన్ చేయాలి, ఎలర్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఇక్కడ చెప్తున్నా ఎలర్ట్ లో రావాలి అని చెప్పి. బట్ మన డాక్యుమెంట్స్ లో మనకి ఏంటిది, అది రన్ అవ్వాలి కదా. ఓకేనా? అది రన్ అయ్యేటప్పుడు మనకి ఎక్కడ పర్టికులర్ గా అది ఎక్కడ రన్ అవ్వాలి అనేది మనం దానికి ఇస్తామన్నమాట. ఫర్ సపోజ్ దీన్ని నేను ఒక క్లాక్ దాంట్లో రాస్తున్నాను అనుకోండి. ఓకే, ఒక క్లాక్ దాంట్లో కౌంటర్ కో నేను ఈ టైప్ లో రాశాను అనమాట. నాకేం కావాలి, నేమ్ అనేది నేను ఒక వేరియబుల్ ఇచ్చేసాను, దానికి నేను ఒక స్టైల్లో ఏదో ఒకటి ఇచ్చేసాను అనుకున్నా. అంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, అంటే నాకు ఒక సిచ్యువేషన్ లో నాకు కౌంటర్ అనేది ఫలానా చోట ఆగాలి. ఓకే, మళ్ళీ ఇలా ఏదో ఒక ఆర్డర్ లో అది మళ్ళీ మారాలి అని చెప్పి నేను ఇక్కడ ఈ టైప్ లో కోడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ప్రతి ఒక్క దానికి కూడా చెప్పాక కోడ్స్ అనేవి మనం ఒకేలాంటివి తీసుకున్నాం అనుకోండి, స్లైడర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కోడ్ మనం సేమ్ కోడ్ 2 సార్లు రిపీట్ చేసేస్తే అది కుదరదు. అక్కడ నేమ్ జస్ట్ నేమ్ చేంజ్ చేసేస్తే సరిపోదు అని చెప్పాను కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ కోడ్ అని చెప్పి ఒక దాంట్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఇలాగా మనం ఏమనుకుంటాం, మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, ఓకే, వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక క్లాస్ ఉంది. మనం ఏం చేస్తామంటే మరి తొందరలో వెబ్ డెవలప్మెంట్ 1 అని చెప్పి BBSC 2 అని చెప్పి BBSC 1 అని చెప్పి చేస్తాం. అదొక కోడ్ ఇదొక కోడ్ రన్ అయిపోతుంది మనకి ఇక్కడ అని చెప్పి మనం అనుకుంటాం అనమాట. బట్ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నేమ్స్ తో పాటు, ఓకేనా, ఈ క్లాస్ నేమ్స్ తో పాటు మనకి ఈ వేరియబుల్స్ మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఈ నేమ్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఈ నేమ్ ని మార్చకుండా కోడ్ అనేది రన్ అవ్వదు. 2 స్లైడర్స్ అనేవి మనకి రన్ అవ్వవు అనమాట. ఓకేనా? చిన్న చేంజ్ మనం ఏమనుకున్న సేమ్ కోడే కదా 2 సార్లు 3 సార్లు రన్ అయిపోయింది. కాకపోతే అది అలా కాదు. మనం ఎక్కడ దాన్ని డిఫైన్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? నేను ఆ కోడ్ అనేది బయట నుంచి తెచ్చేసుకున్నాను. ఓకే, నేను పర్టికులర్ గా ఓకే ఇదే ఒక కోడ్ అనుకుందా, నేను బయట నుంచి తెచ్చేసి పెట్టేసుకున్నాను. అక్కడ తను వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి ఏదో నేమ్ ఇచ్చాడు. కానీ నేను ఇచ్చే నేమ్ అనేది అందులో మారింది అనుకోండి, నేను వెబ్ డిజైన్ అని చెప్పు లేక వెబ్సైట్ అని చెప్పు ఏదో ఒకటి నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ సెకండ్ నేమ్ వచ్చేసి నేను జస్ట్ స్లైడ్ అని చెప్పి ఏదో ఒకటి నేను ప్రొవైడ్ చేశాను. బట్ అలా ప్రొవైడ్ చేసి కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే కొన్ని ఫ్రేమ్వర్క్స్ రన్ అవ్వాలని అంటే మనం ఈ వేరియబుల్స్ నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మనకి ఎర్రర్స్ అనేవి ప్రతి పేజ్ లో, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇలా ఇచ్చేసాను అనుకోండి, అది ఖచ్చితంగా అడుగుద్ది అనమాట. నువ్వు ఇచ్చిన ఈ క్లాస్ వెబ్సైట్ అనేది నాకు ఎక్కడ వెబ్సైట్ లో కనిపించట్లేదా అని చెప్పి అది నాకు హింట్ ఇస్తారు. పక్కన ఎర్రర్ అనేది కనిపిస్తుండేది అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్స్ లో అంటే మనం ఎలా ఇస్తున్నాం, అప్పర్ కేసా లోవర్ కేసా. ఇవాళ అప్పర్ కేసులో ఇచ్చేస్తే ఏ లెటర్ నుంచి మారుతున్నాం అని చెప్పి జాగ్రత్త చూసుకోవాలి. లేకుంటే మనకు అర్థమయ్యే విధంగా కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను 1 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, A1 అని చెప్పి ఇచ్చేసాను. నాకు ఇది నేను దీన్ని ఇక్కడ డిక్లేర్ చేశాను A1 అని చెప్పి ఇక్కడ ఇనిషియల్ చేశాను. అంటే దాని డేటా అనేది నేను ఇచ్చాను అనమాట. చూడండి, నాకు ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనం ఈ టైప్ లో కూడా నేమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నేను 1 అని ఇచ్చాను ఫర్ సపోజ్. చూడండి, అసలు రావట్లేదు, అలర్ట్ అనేది మనకి అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఎందుకంటే న్యూమరిక్స్ తో మనం ఈ వేరియబుల్స్ ని డైరెక్ట్ గా డిక్లేర్ చేయలేం. ఓకేనా? చూడండి, ఎర్రర్ కూడా మనకి వస్తుంది. అన్కాస్ట్ సింటాక్స్ ఎర్రర్ అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ వచ్చిందని చెప్పి అక్కడ J23 లో JS HTML 23 అనే లైన్ లో మనకి ఆ ఎర్రర్ అనేది వచ్చిందని చెప్పి మనకి ఇక్కడ కన్సోల్ లో చూపించేస్తుంది అనమాట. ఓకేనా? 23rd లైన్ ఇదిగోండి,
ఇది 23rd లైన్. ఈ లైన్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ అనేది నేమ్ అనేది మనం ఇచ్చామన్నమాట. నెంబర్స్ లో మనం ఎప్పుడు ఇచ్చినా సరే అది డిక్లేర్ అవ్వదు, ఓకేనా? తీసుకోవద్దు, అసలు ఎర్రర్స్ వచ్చేస్తాయి మొత్తం. అదే మీరు నాకు సింపుల్ గా ఉండాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే, నేను సింపుల్ గా చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీకు వెబ్సైట్ లేకుంటే ఏదో ఒక ఫామ్ కు ఏదో ఒక పేరు అనేది ఉండేది కదా, ఓకే? నేను జస్ట్ షాన్ ఇస్తున్నాను, 1 అని ఇచ్చాను, ఓకేనా? నేను వేరియబుల్స్ ని ఈ టైప్ లో డిక్లేర్ చేసుకుంటున్నాను, ఓకే? వేరియబుల్స్ ని 2, 3, 4 ఇలా కూడా డిక్లేర్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. అంటే క్యాపిటల్ ఇచ్చేసాను డైరెక్ట్ గా, నేను అలానే కాదు, స్మాల్ లెటర్స్ కానీ ఏదైనా సరే మనం ఒక ఫార్మేట్ లో వెళ్ళిపోతూ. ఇప్పుడు నేను ఇది అనుకోండి, ప్రతి ఒక్క పేరుకి కూడా నేను నేమ్ అనేది ఆలోచించుకుంటూ ఉండాలి ఫస్ట్, ఓకేనా? ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆ కోడ్కి తగ్గట్టుగా ఒక నేమ్ అనేది ఆలోచించుకోవాలి. ఎలా కౌంటర్ అనుకోండి, కౌంటర్ అని చెప్పి అలాగా లేదు, మనం ఒక బల్క్ ఆఫ్ కోడ్ అనేది ఒకేలాంటి కోడ్ ని మనం రాస్తున్నాం. అప్పుడు నాకు ఈ నేమ్స్ అనేవి ఎలా రావాలనుకుంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంటర్ లోనే నాకు 2, 3 ఉన్నాయి అనుకుందాం, ఓకేనా? నేను అప్పుడు కౌంటర్ 1 అని చెప్పి సేమ్ ఈ షా అని ఎలాగైతే ఇచ్చానో తీసేద్దాం, దీనికి నేను రిలేటెడ్ గా ఎలా ఇస్తున్నాను అంటే కౌంటర్ 1, ఓకేనా? నాకు 3 కౌంటర్స్ అనేవి ఉన్నాయి. నేను ఇలా వీటిని డిక్లేర్ చేసుకోవచ్చు. నాకు ఈ 3 కూడా వేరువేరుగా నాకు రన్ అవుతూ వస్తాయి అన్నమాట. అదే ఒకవేళ నేను దానికి ఇప్పుడు కష్టపడిపోయి నేను వేరే అని చెప్పి కౌంటర్ అనేది ఒకసారి ఇచ్చేసాం, ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి? సెకండ్ కౌంటర్, థర్డ్ కౌంటర్, లేకుండా ఏంటంటే ఏ సెక్షన్ లో మనం అయితే ఇస్తున్నాము అలా ఆ కౌంటర్ అని చెప్పి, అబౌట్ కౌంటర్ అని చెప్పి, అబౌట్ కౌంట్, సర్వీస్ కౌంట్, ఇలాగా డిఫరెంట్ నేమ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. లేదు మన కోడ్ ని అర్థం చేసుకుంటాం, చేస్తే మనం అర్థం చేసేసుకుంటాం, మనం రాసేద్దాం అనుకుంటే సేమ్ కోడ్ తోనే వేరే చోట్ల మనం అనేది ఈ కోడ్ అనేది రన్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా మనం చేయాల్సిన ఏంటిది, ఆల్రెడీ ప్రీ డిఫరెంట్ కోడ్ అనేది మొత్తం మన దగ్గర ఉంది. మనం ఏం చేయాలి, మనం ఎన్ని చోట్ల రన్ చేయాలనుకుంటున్నాం దాని తగ్గట్టు కోడ్ ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదా మనకి ప్రీ డిఫైన్ గా, ఓకేనా, మల్టిపుల్, ఓకే, మల్టిపుల్ కౌంటర్స్ ని కానీ ఈ స్లేటర్స్ కానీ రన్ చేసే విధంగా మన కోడ్ అనేది ఆల్రెడీ అది కూడా ఉండిద్ది. అందులో కూడా నేమ్స్ అనేది అంటే అలాంటి వాటిలో ఏంటంటే ఈ వేరియబుల్ నేమ్స్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ డిక్లేర్ చేసి ఇచ్చేస్తారు అనమాట, ఓకే? వీటిని వాళ్ళు కొంచెం ప్రీడిఫైన్ గా వేరే విధంగా రాస్తారు. మనం అప్పుడు ఏంటంటే క్లాస్ నేమ్స్ అను కొన్ని చోట్ల ఈ నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి, ఓకే? ఈ నేమ్స్ అనేవి 1-2 చోట్ల చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది, మొత్తం అనేది మనకి సెట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? ఇది మనం ఇనిషియలైజ్ చేసి చేయడం అని డిక్లేర్ చేయడం అనమాట ఈ కోడింగ్ ని. చూడండి, కౌంటర్ 3 అనేది వచ్చింది, అంటే మనం దేన్ని అయితే ఎక్కడ రన్ చేయాలనుకుంటున్నామో, ఓకేనా? నేను ఒక వేరే సెక్షన్, నేను ఒక దాంట్లో క్లారిటీగా చెప్పాలంటే చూడండి, వేరియబుల్స్ అని నేను వేరే వాటిలో తీసుకున్నాను, దీన్ని ఇది వేరే ఒక కోడ్, అంటే వేరియబుల్స్ అనేది నేను ఒక చోట డిక్లేర్ చేసేసాను, వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం డిక్లేర్ చేసేసాను. అంటే ఇది ఇన్ఫర్మేషన్ టైప్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ స్మాల్ ఇవి కూడా వేరే ఉంటాయి అనమాట, స్మాల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఒకటి ఏంటంటే కోడ్ లో డైరెక్ట్ గా రాసేస్తాము, ఇంకోటి ఏంటంటే పూర్తిగా డిఫైన్ చేసేస్తాము ఒక చోట, ఓకేనా? నాకు అది వచ్చేస్తుంది, అంటే పర్టికులర్ గా ప్రతి కోడ్ లో కూడా మనం అక్కడికి వెళ్ళిపోయి ప్రతిదీ అంత పెద్ద పెద్దగా రాసిన అవసరం లేదు, మన ఎగ్జాంపుల్ అని చెప్పి జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి అలా వదిలేస్తున్నాం, ఓకే? అది అలా ఉండవు.
అలాగే మనం ఇంకోటి ఏంటంటే ఇది వేర్లో చెప్పుకున్నాం కదా, అండర్ స్కోర్ తో కూడా మనం ఒకటి ఇవ్వచ్చు అనమాట. చూడండి, ఇది టెస్టింగ్ అని చెప్పి మనకి ఇక్కడ వచ్చేసింది. మనం ఒకవేళ ఇదే ఇన్ఫర్మేషన్ ని, ఓకేనా, వేరియబుల్స్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం డాక్యుమెంట్ లో పూర్తిగా, ఓకేనా, మన స్కోప్ గురించి చెప్పుకున్నాం కదా. ఓకే, ఇవి చూడండి, ఇవి ఎలాగో వస్తాయంటే ఈ ఎలర్ట్ అని చెప్పి వస్తున్నాయి కదా చిన్న చిన్నవి, అంటే ఇది అక్కడతో ఈ రన్నింగ్ అనేది అది ఆగిపోతుంది. ఇవి లోకల్ స్కోప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా ఇచ్చేసే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఇది లోకల్ స్కోప్స్ లో చెప్తున్నాను. ఇలాంటివి అంటే ఒక్కో చోట జస్ట్ అలా వచ్చేసి అలా వెళ్ళిపోయేవి, ఇవన్నీ లోకల్ స్కోప్స్. నేను ఇప్పుడు డాక్యుమెంట్ లో దీన్ని డిఫైన్ చేస్తాను. డాక్యుమెంట్ డాట్ రైట్. చూడండి, నేను డిఫైన్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ వేరియబుల్ది ఇక్కడ ప్రెజెంట్ అయిపోయింది. ఓకే, అంటే ఇది నేనేం చేశాను, వెబ్ పేజ్ మొత్తానికి దీన్ని ఇచ్చేసాను, వెబ్ పేజ్ లో ఇచ్చేసాను అనమాట. నేను అంటే ఒక లోకల్ గా, అంటే ఒక్క వెబ్ పేజ్ లోనే మనం ఇచ్చినా సరే, ఇప్పుడు లోకల్ అని నేను అలర్ట్ లో చూపించాను కాబట్టి మనకి అక్కడ వచ్చేస్తుంది అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి. బట్ ఒక ఏంటంటే మనం ఈ వేరియబుల్స్ ని, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే పర్టికులర్ గా ఒక చిన్న కోడ్ కి, ఒక క్లాక్ రన్ చేయడానికి, ఒక కౌంటర్ రన్ చేయడానికి పర్టికులర్ ఒక చోట చిన్నది వాడుతున్నప్పుడు దాన్ని లోకల్ గా అనమాట ఇస్తాం అనమాట. అది ఆ రన్ టైం అయినంత వరకు అయ్యి అక్కడతో అది ఆగిపోతుంది. దాని లైఫ్ స్పామ్ అనేది, దాని లైఫ్ టైం అనేది అక్కడతో ఆగిపోతుంది అనమాట. ఓకేనా, లోకల్ స్కోప్ ది పర్టికులర్ ఒక చోట ఇచ్చినప్పుడు దాని స్కోప్ అనేది అంతవరకే ఉండిద్ది అనమాట, లోకల్ స్కోప్ అది. ఓకే, ఒక కౌంటర్ కి నేను ఒక వేరియబుల్ ని ఇచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేశాను అనుకోండి, నేమ్ ని, అది అక్కడ అంతవరకు మాత్రమే రన్ అయిపోయి ఆగిపోయింది. సో ఇది లోకల్ స్కోప్. దాని లైఫ్ టైం కూడా అప్పటి వరకు మాత్రమే ఉండిద్ది. నేను ఒక టెస్ట్ ని డిక్లేర్ చేసేసాను. ఓకేనా, దేనిలో డిక్లేర్ చేశాను, నేను ఇలాగా నేను ఇది ఈ పేజ్ క్లోజ్ చేసేంత వరకు కూడా, ఓకేనా, నాకు ఇది ఇలాగే ఉంటుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే అలర్ట్ అనేది ఉంది కాబట్టి అలా వస్తుంది. ఒక నిమిషం. చూడండి, ఇది నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఆగిపోతుంది, ఈ గ్లోబల్ స్కోప్ అది నేను వెబ్ పేజ్ మొత్తానికి ఇచ్చేసాను కదా, నాకు ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటే నేను ఎప్పుడైతే ఈ ట్యాబ్ ని, ఈ విండోని కానీ లేదా ఈ ట్యాబ్ ని కానీ వెళ్ళిపోయినప్పుడు దీని లైఫ్ టైం అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే, అప్పటిదాకా దీని లైఫ్ టైం ఏంటిది, నేను ఎంతసేపు అయితే నేను ఈ విండో అనేది లేదా విండో కానీ లేకపోతే ఈ ట్యాబ్ కానీ ఓపెన్ చేసి ఉంచుతాను, అప్పటిదాకా అది దాని లైఫ్ టైం అనేది రన్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఈ వేరియబుల్స్ లైఫ్ టైమ్స్ ఇవన్నీ ఏంటంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి. లోకల్ దాంట్లో ఏంటి, అలర్ట్ వచ్చినప్పుడు ఎలాగైతే వచ్చిందో అప్పటికి చిన్న ఇదన్నమాట. కౌంటర్ అనేది ఎంతసేపు జరిగిందంటే మనకి చెప్పండి, ఇప్పుడు నెంబరు 0 నుంచి 10 దాకా స్టార్ట్ అవ్వాలి అంతే. 0 to 10 దాకా స్టార్ట్ అయిపోయి ఆగిపోయింది కదా, అక్కడతో అది ఒక లోకల్ స్కోప్ లాంటిది అనమాట. అక్కడతో దాని పని అయిపోయింది. మనం రిఫ్రెష్ చేసుకున్నప్పుడు మళ్ళీ చేసుకున్నప్పుడు అది అలాగా అవుతుండిద్ది. దాని లైఫ్ టైం ఏంటిది అప్పటిదాకా అనమాట. ఒక చోట ఆగిపోతుంది, దాని లైఫ్ టైం అనేది ఆగిపోతుంది. అదే ఒకవేళ గ్లోబల్ స్కోప్ అనుకోండి మనం యూజ్ చేసేది, దాని ఏంటిది మనం విండో క్లోజ్ చేసిన వరకు కూడా అది అక్కడే మనకి కనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా, మళ్ళీ మనం విండోని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అది వచ్చేసింది. మళ్ళీ దానికి ఎప్పుడైతే క్లోజ్ చేసేస్తామో అప్పుడు అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలాగా మనం ఈ వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తూ వెళ్తాం. ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను. మళ్ళీ అలాగో 2 రోజులు ఎగ్జామ్ ఉంటుంది కదా.
లైక్ ఎందుకనంటే జాగ్రత్తగా వినండి, చూసుకోండి. మాది తమలపి పెద్ద మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అర్థమైతే పర్లేదు, జావా కానీ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే, మా బ్యాక్గ్రౌండ్ లో క్లాసెస్ కానీ ఏదైనా నేర్చుకుంటూ ఉంటే మీకు ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి డైరెక్ట్ గా జావా లేకుండా జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. లైక్ తెలిసిందే కదా, కోడింగ్ అంటే చిన్న పొరపాటు చేసిన ఏంటంటే మొత్తం ఎర్రర్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ వేరియబుల్స్ ని అసలు వేరియబుల్ అనేది ఏంటి అనేది కూడా గట్టిగా ఆలోచించండి మీరు. ఇప్పుడు మనకి తెలిసింది అనుకోండి, ఒక్కసారి మనం దాన్ని రిమెంబర్ చేసుకునే స్టేజ్ లో ఉంటే చాలు. ప్రతిసారి అసలు వేరియబుల్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే అవసరం కూడా ఉండదు అనమాట. డైరెక్ట్ గా అంటే వేరియబుల్ తీసుకుంటున్నాము, నేమ్ ఇచ్చేస్తున్నాము, దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తున్నాం, దాన్ని రన్ చేసేస్తున్నాం. ఓకేనా? లెట్ టు కాన్స్టెంట్ అనేది కూడా అలాగే ఉంటుంది. చెప్పలేదు కదా. లెట్ లెట్ అండ్ కాన్స్టెంట్ మనం ఈ 3 కీవర్డ్స్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ డిక్లేర్ కానీ ఇనిషియలైజేషన్ కానీ చేస్తూ ఉంటాం. ఫార్మాట్ అయితే ఒకేలా ఉంటుంది లెట్ దీనికి. కాకపోతే ఒక్కదానికి ఏంటంటే ఒక్క వేరియబుల్స్ అనేవి ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుండేవి. ఇవేంటంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో వీటి గురించి పూర్తిగా డిఫైన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకేనా? వేర్ ఎక్కడ ఇవ్వాలి, లెట్ అనేది ఎక్కడ ఇవ్వాలి, కాన్స్టెంట్ అనేది ఎక్కడ ఇవ్వాలి, ఇదంతా కూడా. ఇప్పుడు ఒక వేరియబుల్ టైప్ అయితే ఒక వేరియబుల్ ఇచ్చేవాళ్ళు కదా, అలాగా త్రీ వేరియబుల్స్ కీవర్డ్స్ అనేది ఇచ్చారంటే దీన్ని పర్టికులర్ గా ఎక్కడెక్కడ వాడాలి అని దాన్ని బట్టి ఇది ఉంటుంది అనమాట. ఈ వేర్ అనేది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రెండు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ని కొద్దిగా వచ్చేసి ఆగిపోవాలనుకున్నప్పుడు, అంటే ఎర్రర్స్ రాకుండా చేయాలని అనుకున్నప్పుడు మీరు పర్టికులర్ గా డిఫైన్ చేస్తున్నప్పుడు అనేది లెట్ గానీ కాన్స్టెంట్ గానీ ఇస్తాం అనమాట. ఇది మీకు కోర్ రన్ అయ్యేటప్పుడు ఇచ్చేస్తే అప్పుడు మీకు ఇది బాగా అర్థం అవుతుంది, ఈ లెట్ అనేది కాన్స్టెంట్ అనేది అనమాట. ఓకేనా? అంటే ఒక వేరియబుల్ ని, ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ దాకా తీసుకొచ్చి ఆపేస్తాం అనేది, అంటే ఆ కోడ్ రన్నింగ్ అనేది మొత్తం. ఇప్పుడు వేరియబుల్ అనేది చేసి మనం ఎక్కడ పడితే అక్కడ రాసేయచ్చు అనమాట, ఎన్ని కావాలంటే అన్ని. లెట్ అనేది అలా కాదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒకటి ఇచ్చేసామనంటే అది ఒక్క చోట మాత్రం రన్ అవుతుంది, ఇంకో దానికి అది వెళ్ళదు అసలు. లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఫుల్ డెఫినేషన్స్, వాటి కోడ్ రన్ చేసేటప్పుడు వాటి వాల్యూస్ అనేది ఎప్పుడైనా ఏంటంటే, ఇందులో మనకి జావా స్క్రిప్ట్ లో వాల్యూ రన్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి దాని గురించి పూర్తిగా అర్థం అవుతుంది. ఓకేనా? ఈ థియరీ పార్ట్ ఎందుకని అంటే మనకు తెలుసుకోవాలి, అసలు అది ఎందుకు తెలియకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి చేపెట్టలేం కదా. ఓకేనా? ఓకే, ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తాను, చూసుకోండి. వేరియబుల్ అనేది డేటా స్టోర్ చేసే కంటైనర్ లా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన నేమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, వేరియబుల్ వాల్యూ అనేది. ఓకే, వాల్యూస్ అనేవి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఈ నేమ్స్ అనేది చేంజ్ చేసేసి మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటే, లైక్ నెంబర్స్ కానీ, టెక్స్ట్ కానీ, కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ కానీ ఇచ్చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెంబర్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్స్ కానీ ఏదైనా సరే మనం ప్రొవైడ్ చేసి కూడా వీటి ద్వారా కూడా ఇవ్వచ్చు అనమాట. నెంబర్స్ క్యాలిక్యులేషన్, కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అని అంటే ఏంటంటే ఇక ఉంటాయి కదా, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ ఇంకా ఇలాంటివన్నీ ఏంటంటే ఇలాంటి కాంప్లెక్స్ గా ఉండే డేటా స్ట్రక్చర్స్ అన్ని కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాన్ని ఎలా డిక్లేర్ చేస్తామో తెలుసు కదా, మనం వేర్
లెట్ కాన్స్టెంట్స్ కీవర్డ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా, వేరియబుల్స్ కి కీవర్డ్స్ ఇవన్నీ. ఈ కీవర్డ్స్ ఇచ్చేసి మనం వీటిని డిక్లేర్ చేస్తాం. ఇనిషియలైజ్ ఎలా చేస్తాం, ఒక నేమ్ అనేది ఇచ్చేసాం. ఓకేనా, వేరియబుల్ తీసుకున్నాం, దానికి ఒక నేమ్ అనేది ఇచ్చేసాం. కానీ ఇనిషియలైజ్ చేయాలంటే మనం కన్ఫామ్ గా ఈక్వల్ టు అనే దాన్ని ఈ ఆపరేటర్ ని తీసుకోవాలి. ఇది ఆపరేటర్ అన్నమాట. ఓకేనా, ఈక్వల్స్ అనేది మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు ప్రతి చోట వచ్చింది. ఓకే, ఈ ఆపరేటర్ ని యూజ్ చేసి మనం వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేస్తాం లేదా అసైన్ చేస్తాం అనమాట. అంటే మనం ఆ నేమ్ అనే దానికి అమ్మ నేమ్ నువ్వు ఈ డేటాని యాక్సెస్ చేసేసుకో, అసైన్ చేసుకో అని చెప్పి మనం దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనమాట. ఎలాగా, ఈ డబుల్ ఈక్వల్ అనే దాంతో ఆపరేటర్ తో మనం దానికి యాక్సెస్ అసైన్ చేస్తున్నాం దానికి. ఓకేనా, అంటే దానికి ఒక పని చెప్తున్నట్టు, నువ్వు ఈ డేటా మొత్తాన్ని నీ దగ్గర ఉంచుకో, నీవు నిన్న ఎవరైనా అడిగితే ఆ డేటా చెప్పు అని చెప్పి దాన్ని మనం ఎలా ఇస్తున్నాం, ఇక్కడ అలర్ట్ లో కానీ లేకపోతే డాక్యుమెంట్ లో కానీ మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అది అడుగుతుంది అనమాట, నేమ్ నీ దగ్గర ఉన్న డేటా ఏంటి అని చెప్పి. అప్పుడు నేమ్ ఏం చూపిస్తుంది, దాని లోపల ఉన్న డేటా. నేమ్ అనేది కనిపించదు అక్కడ. ఓకేనా, దాని లోపల ఉన్న డేటా అనేది మనకి డిస్ప్లే వచ్చింది. ఓకే, అంటే అక్కడ ముఖ్యమైనది ఈ నేమ్ ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది డేటా అనేది. సో మనం దీంతో డిక్లేర్ చేస్తున్నాం, అంటే ఫలానా వాడి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తను అడుగు అని చెప్పి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే తర్వాత చెప్పే వ్యక్తి అనేది, అంటే ఎవరి దగ్గర అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ వ్యక్తి అనేవాడు మనకి ఇంపార్టెంట్. ఓకేనా, అంటే ప్రయారిటీ అనేది ఇది ఇది వచ్చింది అనమాట. మనం ఎప్పుడు పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ అడుగుతాం ఇన్ఫర్మేషన్ గురించి, అది మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది ఇచ్చేస్తారు, లేకుంటే మనకి చెప్తారనమాట. అలాగే ఇది వర్క్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఒక పర్టికులర్ సెక్షన్ లో, ఓకేనా, ఒక ఫంక్షన్ రన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆ ఫంక్షన్ కి అంత వరకు ఇచ్చేసాం అనుకోండి. లిమిట్ అనేది దానికి అసైన్ చేసాం. ఓకేనా, ఒక ఫంక్షన్ కి మనం ఒక లిమిట్ యాడ్ చేసి ఒక లిమిట్ ఇచ్చి ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసాం అనుకోండి, అది లోకల్ స్కోప్ అవుతుంది. ఓకేనా, అదే ఒకవేళ మనం డైరెక్ట్ గా బ్రౌజర్ లో ఇచ్చేస్తే అది, అంటే ఫుల్ ప్రోగ్రామ్ కి మనం రన్ చేస్తే అది గ్లోబల్ స్కోప్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, ఈ లైఫ్ టైం ఎలా ఉంటుంది అంటే సింపుల్. ఇప్పుడు ఇది లోకల్ గా ఒక చోట ఇచ్చాను కదా, అలా రన్ అయిపోయి అలా ఆగిపోయింది. ఓకేనా, లోకల్ స్కోప్ అనేది ఒక ఫంక్షన్ రన్ అవుతున్నప్పుడు దాని వర్క్ ఏంటిది, దానికి అసైన్ చేసిన చిన్న వర్క్ అనేది అక్కడ అలా వచ్చేసి వెళ్ళిపోవడం అంతే వరకే. సో అది అలాగా అక్కడతో దాని లైఫ్ టైం అనేది అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది రన్నింగ్ అయిపోయి దాని వర్క్ కంప్లీట్ చేస్తుందో అక్కడతో దాని లైఫ్ టైం అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే, అలాగే ఈ గ్లోబల్ స్కోప్ అనేది ఎలా అంటే వెబ్ బ్రౌజర్, అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే ప్రోగ్రామ్ మొత్తం రన్ అయిపోయి మనకి ఒక రిజల్ట్ అనేది ఇన్పుట్ అనేది మనకి ఇస్తుంది అనుకో. ఓకే, మనకు వచ్చిన ఇన్పుట్ అనేది మనకి అలాగే ఉండిపోయింది అనమాట అది. ఓకేనా, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనకు ఇన్పుట్ ని మనం తీసుకుంటున్నాం. ఆ ఇన్పుట్ అనేది మనకి రన్ అయిపోయి మన సర్వర్ లో, అంటే మన వెబ్ పేజ్ లో అలాగే ఉండిపోతుంది కదా. అది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ అంటే, అది విండో కానీ ట్యాబ్ కానీ క్లోజ్ చేసినప్పుడు అది క్లోజ్ అవుతుంది. అదే దాని లైఫ్ టైం అనమాట. ఓకేనా, దాని లైఫ్ టైం అనేది మనం ఎప్పుడైతే మనం వచ్చిన ప్రోగ్రామ్ లో రన్ చేసిన కోడ్ అనేది మన ట్యాబ్ కానీ ఏదన్నా విండో కానీ క్లోజ్ చేసినప్పుడు దాని లైఫ్ టైం అక్కడితో అయిపోతుంది. మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ కోడ్ అనేది రన్ అయిపోయి మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాని లైఫ్ టైం అనేది మనం ఎన్నిసార్లు అయితే ఓపెన్ చేస్తామో అన్నిసార్లు కూడా దాని లైఫ్ టైం అనేది అలాగే ఉండిద్ది. ఓకే, ఈ లోకల్ స్కోప్ లో ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది, అంటే అది డిస్ప్లే అవ్వడానికి మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, డిస్ప్లే పై అలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటిది, రిఫ్రెష్ అయ్యే క్షణంలో దాని వర్క్ అంతవరకే. ఓకేనా, ఒకసారి లోడ్ అవ్వడమే దాని ఫంక్షన్, అక్కడ లోడ్ అవుతుంది, దాని ఫంక్షన్ కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ అయిపోయిన వెంటనే దాని లైఫ్ టైం అయిపోయినట్టే అనమాట. ఇది రన్ అయిన తర్వాత మనం డిస్ప్లే అవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడైతే డిస్ప్లే అయ్యి ప్రోగ్రామ్ మొత్తం కనిపిస్తూ ఉండిద్దో మనకి అందులో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం. ఓకేనా, ఆ ప్రోగ్రామ్ మొత్తం మనకు కనిపిస్తూ ఉండిద్దో అప్పుడు అది లైఫ్ టైం ఉన్నట్టు అనమాట. ఓకేనా, దాని స్పాన్ అనేది అప్పటిదాకా, అంటే మనం ఎప్పటిదాకా అయితే విండో క్లోజ్ చేయమో అప్పటి వరకు దాని లైఫ్ టైం అనేది ఉండిద్ది. ఒకవేళ నేను విండో అనేది ఇలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఛార్జింగ్ ఉన్నంత వరకు అది విండో అనేది
రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నా ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అనేది అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ విండో ఏంటిది సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అక్కడ దాని లైఫ్ టైం అనేది ఆగిపోతుంది. ఓకే, అలాగే నేమ్స్ ఇచ్చేటప్పుడు అసెండింగ్ ఆర్డర్స్ కరెక్ట్ గా చూసుకోండి. మనం ఎలా ఇస్తున్నాం నెంబర్స్ అనేవి మనం ఎలా ఇస్తున్నాం అనేది, నేమ్స్ అనేది. ఓకేనా, నెంబర్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఒక లెటర్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. డైరెక్ట్ న్యూమరిక్ తో ఇది రన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్స్ లెటర్స్. ఓకేనా, సేమ్ నేమ్ లో ఒక లెటర్ మార్చేసి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. బట్ కాకపోతే మనం అదంతా ఏంటంటే మనం పర్టికులర్ ఆ నేమ్ అనేది ఏ కోడ్ కి యూజ్ చేస్తున్నాం, అంటే ఏ ఫంక్షన్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాం అనేది మీరు కన్ఫామ్ గా గుర్తుపెట్టుకున్నట్టుగా ఉండాలి. అంటే మనం అని కాదు, ఎప్పుడైనా ఒక కోడ్ రాసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇది జస్ట్ మనకి అర్థం అవ్వాలని చెప్పి రాయకూడదు ప్రతిదీ కూడా. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ చేసేవి, అలాగే ఉంటాయి, అలాగే రాయాలి, ఎదుటి వాడికి అర్థం కాకూడదు. బట్ నార్మల్ వెబ్సైట్ లో నార్మల్ కౌంటర్స్ స్లైడర్స్ ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ కాదు కదా, మనం కావాలని డిస్ప్లే చేస్తున్నాం వాటి. ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మీరు కాదు, మీరు లేనప్పుడు వేరే డెవలపర్ కూడా దాన్ని యూజ్ చేసే విధంగా మనం ఆ కోడ్ ని మనం సింప్లిఫై చేసి రాసేసుకోవాలి. ఓకేనా, డిఫరెన్స్ ఏంటంటే మనం సింప్లిఫై చేసుకొని రాసుకునే దానికి నార్మల్ దానికి మనమేమి ఫుల్ సెక్యూరిటీ పర్పస్ లో మనమేమి దానికి ఇవ్వట్లేదు. పేమెంట్ గేట్ వేసుకో లేకుంటే వేరే వాటికో అని చెప్పి మనం ఇవ్వట్లేదు. పేమెంట్ గేట్స్ అంటే హ్యాక్ అవుతాయని చెప్పి, లేదా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ అవుతుందని చెప్పి మనం ఫుల్ సెక్యూరిటీగా ఎలా ఇచ్చేస్తాం అంటే కొన్నిసార్లు మనకు కూడా అర్థం కాదు అన్నట్టుగా కోడింగ్ ఇచ్చి ఇవ్వాలి. మనం కన్సోల్ చూసుకుంటున్నా ఎక్కడో చూసుకుంటున్నా మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, బట్ మనం వెబ్ పేజెస్ లో వెబ్సైట్ లో ఏదో వచ్చినప్పుడు మనం వచ్చి స్లైడర్స్ కానీ ఒక వెబ్ యాప్ తయారు చేసినప్పుడు, ఒక యాప్ అనేది మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా చూడండి, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ. ఓకేనా, నెట్ఫ్లిక్స్ డిస్నీ ఉంటుంది కదా, చూడండి ఒక్కొక్క సెక్షన్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి వేరే లాంగ్వేజెస్, సిరీస్, మూవీస్ వేరే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఒక స్లైడర్ అనేది ఉండేది అనమాట. ఫస్ట్ స్లైడర్ లో మనకి మహా అయితే ఒక 4 కనిపిస్తాయి. మనం స్లైడ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటి కోసం కూడా మనం నార్మల్ గా సింపుల్ లో రాసే కోడింగ్ అనేది ఏంటంటే మనకు అర్థమేటివ్గా రావాలి. ఎందుకని మనం ప్రతిసారి న్యూ అనేది అంటే ఒక న్యూ వేరియబుల్ ని కానీ న్యూ సెక్షన్ కానీ మనం యాడ్ చేస్తున్నప్పుడు, ఓకేనా, న్యూ నేమ్ ని యాడ్ చేస్తున్నప్పుడు అది మనకి ఈజీగా అర్థం అవ్వాలి, మనం ఈజీగా అక్కడ డిస్ప్లే చేసేట్టుగా ఉండాలన్నమాట. ఓకేనా, సో అందుకని చెప్పి మనం రాసేటప్పుడు మనం ఉన్నా లేకపోయినా వేరే డెవలపర్, ఇప్పుడు వేరే డెవలపర్ రాసింది మీకు అర్థం అవ్వాలంటే మీరు రాసేది కూడా వేరే డెవలపర్ అర్థమేటివ్గా రాసుకోవాలి కదా. ఫ్రేమ్ వర్క్స్ అనేవి అన్ని కూడా ఇలాగే ఉంటాయి. ఓకేనా, ఫ్రేమ్ వర్క్స్ అనేది మనకి ఇలాగే ఉంటాయి, అంటే సింప్లిఫై చేసుకోవడానికి రాసుకోవడానికి వచ్చేట్టుగా అనమాట. 10 మంది యూజ్ చేసుకునేట్టుగా ఉంటాయి. మనం అలా కాకుండా మనం పర్టికులర్ గా సపరేట్ గా ఉండే కోడింగ్స్ అనేవి వేరుగా ఉంటాయి అనమాట. వాటిని మనం పిహెచ్పిలో రాస్తాం. పిహెచ్పిలో రాసిన కోడింగ్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు అసలు. అలాగే ఇన్స్పెక్ట్ లో కూడా మనకి అది డిస్ప్లే కనిపించదు. జావా స్క్రిప్ట్ లో అలా కాదనమాట. ఓకే, జావా స్క్రిప్ట్ లో మనం రాసిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇన్స్పెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. పేజ్ విజువల్స్ లో అలాగే అందులో వెళ్ళిపోయి మనం దాన్ని పూర్తిగా చూసుకోవచ్చు. అక్కడ నుంచి కన్సోల్ నుంచి మనం ఎర్రర్స్ అనేవి డిటెక్ట్ చేసుకోవచ్చు. పిహెచ్పిలో అలా రాదన్నమాట. మనకి అక్కడ ఏం కనిపించే మన డైరెక్ట్ గా ఏంటంటే వెబ్ పేజ్ లోనే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. మన ఎర్రర్ ని అక్కడి నుంచే మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకుంటూ ఏ లైన్ లో వస్తుంది, ఏంటిది సింటాక్సెస్ ఎర్రర్ వస్తుందో, ఏం ఎర్రర్ వస్తుందో అని చెప్పి సింటాక్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ కామన్ లాగా ఉంటాయి, కాకపోతే మీన్స్ వేరుగా ఉంటాయి అంతే లోపల వాడే విధానం అనేది. ఓకేనా, ఇవి వేరియబుల్స్. అలాగే బ్యాక్ టు చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో, మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసి గ్రూప్ లో పెట్టమని చెప్పాను మీకు. ఓకేనా, సింగిల్ పేజ్ లో రాసేసి ఇచ్చినా సరిపోయింది. ఇంటర్నల్ సిఎస్ఎస్ లో రాసేసి సిఎస్ఎస్ మొత్తం ఒక చోట అసైన్ చేసేసుకొని మీరు నాకు ఇవ్వచ్చు, లేకుంటే జిప్ ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ అనేది నాకు పంపించవచ్చు. ఓకేనా, పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసి నాకు ఈ వీకెండ్ లో ఇవ్వండి, మర్చిపోబాకండి. గుర్తుందో లేదో అని చెప్పి డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నా, మళ్ళీ అసలు మీకు గుర్తుందో లేదో అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా,
మీకు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది జస్ట్ ఆన్సర్స్ చూసి అదే ఉంది చెప్పండి. మీరు ఆల్రెడీ ఫోన్లో ఇళ్ళలో ఉండే కదా చేసుకుంటుంది. పక్కన గూగుల్ ఓపెన్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఎవరు చెప్పలేడు కదా. అలాంటి మీరు రాస్తున్నారని కాదు, రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే.